వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని అన్నారు. మరో 52 రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తే ఏం జరుగుతుందో ఆలోచించి మరీ ఓటేయాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటం మా కోసం కాదు, మీ పిల్లల భవిష్యత్ కోసం. ఓటేసే ముందు ప్రతి విషయంపై మనసు పెట్టి ఆలోచించాలని సూచించారు. ఎన్నికల ముందే తమ విజయం ఖాయమైందని చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రిజనరీ, అవునా కాదా? అతనికి జైలు గురించి తెలుసు, నాకు మీ భవిష్యత్తు గురించి తెలుసు. అదే నా ప్రత్యేకతని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. యువత 52 రోజులు ఇంట్లో పడుకోవద్దండి, సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండాలు కట్టుకోండి, గంట మోగించండి, గ్లాసు చేతిలో పెట్టుకోండి. ఎక్కడ నీళ్లు తాగాలన్నా, కాఫీ తాగాలన్నా అందుబాటులో గ్లాస్ చేతిలో పెట్టుకోండి. రాష్ట్రం అంతా చుట్టండి. మీ భవిష్యత్తు నాది. ఒక ముఖ్యమంత్రి చొక్కా మడత పెట్టి కొడతావా? వాలంటీర్లు కొట్టబెడతావా? ఒకటే చెప్తున్నా, మా వాళ్ళందరూ ఇస్త్రీ పెట్టెలు తీసుకొని నీ చొక్కా మీద పెట్టి నీకు వాతలు పెడతారు. తొందరలోనే పెడతారా లేదా? పెడతామంటే గట్టిగా చెప్పండి, పెడతామని. అంటే పులివెందల పంచాయతీ చేస్తావు రాష్ట్రాన్ని? అంటే రాష్ట్రం అనుకుంటున్నావు గొడ్డలతో అన్నిటికీ సమాధానం చెప్పాలనుకుంటున్నావు, కానీ నీ గొడ్డలితో సమాధానం చెల్లుబాటు కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగువారి పౌరుషం, అవునా కాదా?